ఐశ్వర్యం అనేది రెండు విధములు. భౌతికమైన ఐశ్వర్యం అన్యులు పొందుతారు, మనం పొందుతాం. అన్యులు పొందుతారు కానీ అనుభవించలేరు, మనం పొందుతాం మరియు అనుభవిస్తాం. ఇది వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. వారు ఇంటి కోసం ప్రయత్నం చేస్తే ఇల్లు వచ్చింది, కానీ ఇంట్లో సమాధానం అనేది మాత్రం క్రీస్తు వల్లనే వచ్చింది. ఈరోజు మనం కూడా ఇంటిని పొందుతాం, కానీ ఇంటితో పాటు మనకి క్రీస్తున్నాడు గనుక లోకం అనుభవించని శాంతి మనం అనుభవించగలుగుతాం. సమాధానకర్త యేసు. యేసు లేని ఇంట్లో సమాధానం అసంభవం. ఉన్నట్టుగా వాళ్ళు కనిపిస్తారు, అదంతా ప్లాస్టిక్ వ్యవహారం. ఒరిజినల్ క్రీస్తు యేసు సంబంధంలోనే దొరుకుతుంది. ఆయన ఉన్నాడు, నా కాపరి ఆయన కాపుదల కింద నేనున్నా, నాకు నెమ్మది. దేవుడు చెప్తుంది కూడా అదే. ఎరగనోడు బాధపడతాడు, నువ్వు ఎరుగున్నావు గనక నిబ్బరం కలిగి ఉండు, నా చేతుల్లో ఉంది నీ జీవితం అంటున్నాడు ఆయన. నువ్వు ఇప్పుడే గందరగోళం అయిపోవాకు. ఉదయానికి పౌరాళ్ళకి సిద్ధపరచాల్సింది సిద్ధపరిచినట్టే సాయంత్రానికి కూడా ముందే రెడీ చేశాను. ఉదయంలో నువ్వు ఉండి సాయంత్రపు దాన్ని ఇప్పుడే అడగవాకు, సాయంత్రం రాని అప్పుడు నువ్వు దాన్ని తింటూ ఆనందిస్తావు అంటాడు. ఇది మనకి బాగా అర్థమైతే అస్సలు టెన్షన్ ఉండదు. ఆ టైంకి నాకు దేవుడు తప్పకుండా ఏర్పాటు చేస్తాడనే భరోసా నీకుంటే ఇక శాంతి నీ దగ్గర నుండి ఎవ్వడు తొలగించలేడు. శాంతి, సమాధానం, ఆనందం ఎక్కడ ఉంటాయో ఆరోగ్యం కూడా అక్కడే ఉంటుంది. బాగా ప్రెజర్ అయితేనే కదా రోగం, ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఏదో ఒక రోగం రూపంలో బయటికి వెల్లడైద్ది. అది అవసరం లేదు నీకని యేసయ్య చెప్పాడు కదా. అయినా సరే కొంతమందికి ఇది పోకపోతే నేనేం చేసేది? కనపడే బరువా తీసి దించేయటానికి నెత్తి మీద నుంచి కనపడని బరువు బాగా నవ్వుతానే ఉంటారు. అట్లేం లేదన్నయ్య, అట్లేం లేదంటారు, గందరగోళం అయిపోతానే ఉంటారు. అబ్బాయి అట్లేం లేదన్నయ్య, అస్సలు ఆయన ఉన్నాడు అంట. నాకు నేను అనుకుంటే ఎంత విశ్వాసం అని మళ్ళీ గందరగోళం అయిపోతూ ఉంటారు. నో, వదిలేద్దాం, ప్రభు మీద వదిలేద్దాం. ఆయన అదే చెప్తున్నాడు, నా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నువ్వు తిప్పలు పడితే ఎక్కువ కాదంటున్నాడు ఆయన. దేవునికి మహిమ. ఇవ్వటమే కదా, అది పొందుకుంటు